बीआरएस पार्टी के कारगुजार सदर केटी रामाराव ने रियासत में अमन कानून की सूरत हाल को लेकर रेवंत रेड्डी की हुकूमत पर शदीद तनकीद की है। मीडिया से बात करते हुए केटीआर ने कहा, तेलंगाना की पुलिस मिशनरी क्या कर रही है। डीजीपी शिवधर रेड्डी ने कहा था कि हमारे पास कोई गुलाबी या सुर्ख किताब नहीं है, सिर्फ खाकी किताब है। केटीआर ने सवाल किया कि क्या खाकी किताब को कव्वे ने छीन लिया है। केटीआर ने कहा कि रेवंत रेड्डी ने एक बंदूक दी और रोहिन रेड्डी ने उसी बंदूक से धमकी दी। रियासती वजीर कुंडा सुरेखा की बेटी ने खुद इस बारे में बयान दिया, लेकिन पुलिस कहती है कि कुंडा मुरली ने बंदूक दी थी और सुमंत ने धमकी दी है। उन्होंने सवाल किया कि पुलिस की ताकत, हौसला और जहानत को क्या हो गया है। केटीआर का यह भी कहना था कि वजीर आबकारी जो पुल्ली कृष्णा राव के रवैये की वजह से एक IAS ओहदेदार रजवी ने रजाकाराना तौर पर मुलाजमत से सुबुकदोशी अख्तियार की है। केटीआर का कहना था कि रियासती वजीर के बेटे को शराब का टेंडर नहीं मिला, लेकिन वजीर आला के दामाद ने उस टेंडर को हासिल कर लिया। सैयद अली मुर्तजा रजवी एक IAS ओहदेदार थे जिन्हें काबीनी सतह पर जाने का मौका मिला, लेकिन रजाकाराना तौर पर उन्होंने मिनिस्टर और वजीर आला के झगड़े में रिटायरमेंट लेने का फैसला किया। मंत्री गारू जूपल्ली कृष्णाराव एक्सैज मंत्री ఆయన ఇంకో ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి IAS అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు ఇనలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది। తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన IAS అంటే IPS అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు। ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది, దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు। మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మావోడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా OSD కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం। ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది। పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు। కానీ బెదిరించింది అయితే పక్కా కదా, పోలీసోడు చెప్పినా మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం। అట్లాగే ఇవాళ అవినీతి పర్వం